ఈ విజయంలో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే తన బ్యాటింగ్ను సిక్సర్తో ప్రారంభించి ఎంగడివేసిన తొలి బంతిని బౌండరీ దాటించడంతో అభిషేక్ శర్మ ఒక సరికొత్త వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అభిషేక్ శర్మ టీ20 ఇంటర్నేషనళ్లలో తొలి బంతిని సిక్సర్గా మలచడం ఇది మూడోసారి. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడు అభిషేక్ శర్మ. మొదటిసారి బంగ్లాదేశ్పై ఈ అద్భుతం చేశాడు. రెండోసారి పాకిస్తాన్పై ఇదే విధంగా సిక్సర్తో తన ఖాతా తెరిచాడు. మూడోసారి అది ఇప్పుడు దక్షిణాఫ్రికాపై తొలి బంతికే సిక్సర్ కొట్టి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ శర్మ ఇప్పటివరకు కేవలం 21 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ ఇప్పటికే 58 సిక్సర్లు కొట్టాడు. దీని ప్రకారం అతను ప్రతి 6.83 బంతులకు ఒక సిక్సర్ కొడుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో సుమారు 200 స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తూ ప్రస్తుతం అతను ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్గా కూడా ఉన్నాడు. అయితే గత 6 ఇన్నింగ్స్లలో అభిషేక్ బ్యాట్ నుంచి హాఫ్ సెంచరీ రాలేదు. అతనికి మంచి ప్రారంభం లభిస్తున్నప్పటికీ కీలక సమయంలో వికెట్ పారేసుకుంటున్నాడు. రాబోయే లక్నో టీ20లో అతని హాఫ్ సెంచరీల కరువు తీరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.